ఆలోచించిన కొద్దీ ఇలాంటి మంచి మనసున్న మనుషుల మధ్య తనకేమాత్రం స్థానం లేదేమో అనిపించసాగింది వర్ణకు. మీనాదేవి ఏవైనా టైప్ చేయాల్సిన కాగితాలుంటే ఇంటికి తెస్తూ ఉంటుంది. వాటిని ఎక్కువగా తారే టైప్ చేసి అందిస్తుంది. ఈ మధ్య తార వాదిస్తున్నా వినకుండా తోచడం లేదు. ఊరికే పని లేకుండా కూర్చోవడం కష్టంగా ఉంది అంటూ ఆ పని తాను చేపట్టింది వర్ణ. ఒక్క తప్పు కూడా లేకుండా నీటిగా టైప్ చేయడం చూసి మీనాదేవి వర్ణను మెచ్చుకుంది. అప్పుడప్పుడు తారతో సినిమా చూడడం తప్పనిసరి అయింది వర్ణకి. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్కడైనా తన వాళ్ళు కనిపిస్తారేమోనని ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఆశగా చూసేది. ఇంటికొచ్చాక నిరాశగా అనిపించేది. ఒక్కొక్కసారి తన ఆలోచనలకి తనే నవ్వుకునేది. ఏంటి తనకి పిచ్చి? ఎవరు కనిపిస్తారని ఈ ఆశ? ఆ రోజంటే అనుకోకుండా అన్నయ్య కనిపించాడు. ఎప్పుడూ అలా జరుగుతుందన్న భ్రమ ఏంటి? ఒకవేళ కనిపించినా వాళ్లతో తను మాట్లాడగలదా? వాళ్లకు మొహం చూపించగలదా? ఎందుకీ ఆశ? ఇవన్నీ తీరని కోరికలు అని తనకు తెలుసు. వీణా ఎంత అవివేకంతో ఆలోచిస్తోంది తను. రక్త సంబంధం, ప్రేమ సంబంధం అంటే ఇదేనేమో. వాటిని తెంచుకోవడం ఎంత కష్టం. ఇంకా ఈ నిర్భాగ్యురాల్ని గురించి అమ్మ అన్నయ్య బాధపడుతూ ఉంటారా? వినయ్ స్మృతి పదంలో తనింకా మిగులుందా? మనిషికి మనసనేది దేవుడు లేకుండా చేస్తే ఎంత బావుండేది. లేకపోతే గతాన్ని పూర్తిగా మరిచిపోయేలాంటి జబ్బేదైనా వస్తే తానెంత సంతోషించేది. ఆలోచనలు కాలాన్ని తినేయడమే కాదు, మనసుని కూడా తొలిచేస్తున్నాయి. విధి చేతుల్లో మనుషులంతా కీలుబొమ్మలే. ఎలా ఆడిస్తే అలా ఆడడం దాని చిత్రం. అనుభవించక తప్పదు మరి. ఆ రోజు తార చెప్పిన విషయం ఆశ్చర్యకరమైంది కాకపోయినా కొంచెం ఆలోచింపజేసింది వర్ణను. వర్ణ, అన్నయ్య పెళ్లి చేసుకుంటాడట. వధువును తనే వెతుక్కున్నాడు. బహుశా ఈ నెలలోనే చేసుకోవచ్చు అంది తార. అలాగా? ఇంతకీ ఎవరా వధువు? ఏం చదువుకుంది? పెద్దవాళ్ళు చూసారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అబ్బబ్బా, అన్ని ప్రశ్నలు ఒకసారేనా? 1 by 1 అయితే గుర్తుండి వెంటనే జవాబిస్తాను. అయితే నెమ్మదిగానే చెప్పు అంది వర్ణ. ఆ అమ్మాయి అన్నయ్య ఫ్రెండ్ చెల్లెలు. పేరు వసుధ. బీకాం చదువుకుంది. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. అమ్మ నాన్న చూడలేదు. అన్నయ్యే అమ్మాయి బాగుంటుందని చెప్పాడు. తనకి నచ్చింది అన్నాడు. పెద్దవాళ్లు సరే అన్నారు. ఇంకా ముహూర్తం పెట్టించడమే తరువాయి అని చెప్పింది తార. అమ్మా నాన్న చూడరా తారా? అక్కర్లేదన్నారు. అన్నయ్యకి నచ్చితే చాలు. అన్నట్లు ఇంకో విషయం మర్చిపోయాను. ఆ అమ్మాయికి భర్త పోయాడట 2 ఏళ్ల క్రితం. విడో మ్యారేజ్ అన్నమాట. అలాగా అంది ఆశ్చర్యంగా. అలా ఆశ్చర్యపోతామేం వర్ణ? ఆ అమ్మాయి మాత్రం మనిషి కాదు. అది కాదు తారా. జయంత్ బాబు కావాలంటే అసలు పెళ్లి కాని పిల్లలే చాలా మంది ఉన్నారు కదా. అలాంటి వాళ్ళందరినీ వదిలి కేవలం భర్త పోయిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం ఎందుకు అని. అదా నీ అనుమానం? చూడు వర్ణ, అసలు పెళ్లే కాని అమ్మాయిని ప్రేమించడానికి పెళ్లాడ్డానికి ఎంతో మంది అబ్బాయిలు ముందుకొస్తారు. కాని పెళ్ళై భర్త పోయిన ఆడపిల్ల అత్తారింటి ముఖం, భర్త ముఖం చూడందైనా సరే పెళ్లాడ్డానికి ఎవరూ సాహసించరు. పైగా సూటీపోటీ మాటలని ఏదో రకంగా బాధ పెట్టాలని చూస్తారు. ఆ మనిషిని దేనికి అర్హత లేనిది అన్నట్టు వెలేస్తారు. మన సమాజంలో ఉన్న మనుషుల తీరే అంత తారా. అందుకే అన్నయ్య ఈ నిర్ణయం తీసుకున్నాడు. మనిషి తన ఆదర్శాలను ఆచరణలో పెట్టి అభ్యుదయాన్ని సాధించాలి అంటాడు. ఇప్పుడు తనే ఆ పని చేసి చూపిస్తున్నాడు. అలాంటి వాళ్ళు కొందరుంటే కాని మన సమాజం ముందంజ వేయదు. మా ఇంట్లో అందరి అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి కనుక ఎవరికి అభ్యంతరం లేదిప్పుడు. ఆ అమ్మాయి ఒప్పుకుందా ఈ పెళ్లికి అంది వర్ణ అనుమానంగా. తోడులేని ఆడపిల్ల జీవితంలో రాజీ పడక ఏం చేస్తుంది చెప్పు? ఉద్యోగం చేస్తుందన్నావు కదూ అంది ఏదో ఆలోచిస్తూ. చేస్తోందనుకో. అలాని ఎంతకాలం ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకులో ఏ అనుభూతికి నోచుకోకుండా బ్రతుకుతుంది? మొదటి భర్తని ఆ సంసారాన్ని మరిచిపోవడం కష్టమే కదూ తారా. జీవితంలో జరిగిన ఏ సంఘటన ఎవరూ అంత తేలిగ్గా మరిచిపోలేరు. అలాని దాన్నే తలచుకుంటూ పింగిపోవడం వివేకవంతుల లక్షణం కాదు. కాలం మారుతోంది. మనుషుల మనస్తత్వాల్లోనూ మార్పు వస్తోంది. అలాగే మనసుల్లోనూ. ఆమెకు మొదటి భర్త ఆ జీవితం పెళ్లైన కొత్తలో తరచూ జ్ఞాపకం రావచ్చు. క్రమేపీ అన్నయ్య సాన్నిధ్యంలో వాటిని కొంతవరకు మరిచిపోతుంది. రేపు పిల్లలు పుట్టి వాళ్ల గొడవలో పడితే గతం ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతుంది. ఏమైనా అలా చేయడానికి కూడా గుండె ధైర్యం కావాలి తారా. ఇదేమైనా బ్రహ్మ విద్య చెప్పు. మనకి మొదటిసారి పరీక్ష పోయిందనుకో ఏడుస్తాం, బాధపడతాం. బయటికి వెళ్లి పాస్ అయిన వాళ్ళకి మొహం చూపించలేం. అదే కొంతకాలం మనసులో ఉంటుంది. ఆ పరీక్షలో పాస్ అవడానికి మరో అవకాశం ఉందని తెలిస్తే మళ్ళీ ప్రయత్నిస్తాం. అప్పుడు విజయాన్ని సాధిస్తాం. జీవితం అంతే. ఎంత చక్కని నిర్వచనం చెప్పావు తారా. నీ చెప్పింది నిజమే.
ఒక మనిషి జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత పూర్వం అయితే మరొక మనిషి మీద ఉండేది. అప్పుడు స్త్రీలు స్వతంత్రులు కారు. ఇప్పుడో స్త్రీ స్వతంత్రురాలు. ఎవరి జీవితాన్ని వారు ఏ విధంగా కావాలంటే అలా మలుచుకునే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. జయంతిబాబు నిర్ణయం మీద పెద్దలు ఈ వివాహానికి అంగీకరించారా అని అడుగుదామనుకున్న వర్ణ తన అనుచితమైన ప్రశ్నకు తానే సిగ్గుపడింది. ఏంటి తన తెలివి తక్కువతనం? వాళ్ళు ఎలాంటి ఆదర్శవంతులో తనకు తెలీదా? తన జీవిత రహస్యం తెలియకుండానే తండ్రి అడుగుజాడల్లో నడిచే కుమారుడు. ఇది అంకులకి ఎంతో గర్వకారణంగా కూడా ఉంటుంది. జయంత్ తన కుమారుడిగా పిలువబడుతూ తన అడుగుజాడల్లోనే నడుస్తున్నాడని ఎంతో సంతోషిస్తారు. ఇంకా మీనాదేవి విషయం చెప్పేదేముంది? ఆవిడ ఈ విషయంలో ఏ అడ్డు పెట్టదు. చెడితే అది ఆవిడ కుసంస్కారమే అవుతుంది. తార కూడా ఎలా సమర్థిస్తుందో. ఇలాంటి వారితో కలిసి జీవించే ఆమె చాలా అదృష్టవంతురాలు. జయంత్ బాబు ఎంత సహృదయుడు కాకపోతే మళ్ళీ అదే నిర్ణయం తీసుకుంటాడు. వాళ్ళందర్నీ చూస్తుంటే తనే తెలివి తక్కువ దానిలా అనిపిస్తోంది. వాళ్ళు జీవితంలో ఉన్న లోపాలని చిరునవ్వుతో వెనక్కి నెట్టేసి సంతోషంతో ముందడుగు వేస్తున్నారు. మరి తను మూర్ఖురాలిగా ప్రవర్తిస్తోందా? జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటుందా? రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచించిన తన ప్రశ్నకు సమాధానం దొరకలేదు వర్ణకి. జయంత్ వివాహం ఏ అట్టహాసాలు లేకుండా నిరాడంబరంగా గుళ్ళో జరిగిపోయింది. ఆఫీస్ వాళ్ళకి ఫ్రెండ్స్ కి టీ పార్టీ అరేంజ్ చేశారు. హోంలో వారందరికీ పిండి వంటలతో భోజనం పెట్టారు. తనతో తారతో కలిసిపోయి నవ్వుతూ తుళ్ళుతూ తిరిగే వసుదను చూస్తుంటే వర్ణకు ఆ దొల అనిపించేది. ఏంటి అమ్మాయి చొరవ? ఏమాత్రం కొత్త పాత లేకుండా అందరితో కులాసాగా తిరుగుతోంది. బెదురు భయం ఏమీ లేవు. ఏమీ ఎరగని కన్నెపిల్లలా కిలకిల్లాడుతూ ఎంత సంతోషంగా ఉంది. జరిగిందంతా తేలిగ్గా మరిచిపోగలిగింది. జయంతుతో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నదానిలా పాత గృహిణిలా ప్రవర్తిస్తోంది. మనుషుల తత్వాలు ఎంత విచిత్రంగా ఉంటాయి. తను కన్నిగా ఉండి జీవితంలో కొన్ని క్షణాల పాటు దొర్లిన ఆ దుష్ట గడియల గురించి అనుక్షణం ఏడుస్తోంది. మరి వసుధ జీవితాన్ని సంపూర్ణంగా పోగొట్టుకుని కూడా తిరిగి మానసికంగా ధైర్యం తెచ్చుకుని పూర్వపు స్థాయికి చేరుకుంది. మనిషిలో మార్పు కూడా ఓ రకంగా మంచిదేనేమో. జయంత్ పెళ్ళవగానే వసుధను తెచ్చి వర్ణకు పరిచయం చేశాడు. ఈవిడ వర్ణ అని మా తార ఫ్రెండ్. మా ఇంట్లోనే ఉంటోంది. నాకు మాత్రం తారెంతో వర్ణ అంతే. ఈ రోజు నుంచి నీకు తార వర్ణ ఇద్దరూ ఆడబిడ్డలే. ఆ క్షణంలో జయంతికి చెయ్యెత్తి నమస్కరించాలి అనిపించింది వర్ణకు. అప్పటినుంచి తారయందు చూపించే గౌరవాభిమానాలే వర్ణ పట్ల కూడా చూపిస్తోంది వసుధ. ఖాళీ సమయాల్లో జయంత్, తార, వర్ణ, వసుధ నలుగురు కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. అప్పుడప్పుడు మీనాదేవి, హరిబాబు కూడా వాళ్ళ సంతోషంలో పాలు పంచుకునేవారు. ఆఫీస్ నుంచి రాగానే అప్పుడప్పుడు జయంత్, వసుధ కలిసి సినిమాకో, షికారుకో, స్నేహితుల ఇళ్లకో వెళ్లేవారు. ఒక్కోసారి తారను, వర్ణను కూడా రమ్మని గోల చేసేవారు. తార ఎప్పుడైనా వెళ్ళినా వర్ణ మాత్రం నిరాకరించేది. వాళ్ళు మరీ ఏమైనా అనుకుంటారని 1-2 సార్లు ఇబ్బందిగా ఫీల్ అవుతూనే వెంట వెళ్ళింది. తర్వాత తను కూర్చోలేనని, నడునొప్పి అని ఏవో సాకులు చెప్పి తప్పించుకునేది. వసుధ, జయంత్ కలిసి వెళ్లడం చూస్తుంటే వర్ణ మనసులో ఎక్కడో కలుక్కుమనేది. ఒక్కొక్క బలహీన క్షణంలో మనసు పట్టు తప్పేది. అసలు వసుధ స్థానంలో తనుండాల్సింది. అలా జయంత్ బాబుతో తను వెళ్లేది. తనను వివాహం చేసుకుంటానని జయంత్ బాబు అడిగిన సంగతి వసుధకు తెలుసా? తెలుసుంటే తన మీద ఎలాంటి అభిప్రాయం లేదా? తను ఆ స్థానంలో ఉంటే ఎలా ఉండేది? ఇలా సాగిపోయేవి వర్ణ ఆలోచనలు. అంతలోనే వివేకం ఆమె వెన్ను తట్టేది. ఛీ, ఏం ఆలోచిస్తుంది తను? వసుధ అదృష్టానికి ఈర్షపడుతోందా? ఆమె స్థానంలో తనను ఊహించుకుని వినయ్కి అన్యాయం చేస్తోందా? అతని స్మృతులు అప్పుడే మరుగున పడిపోయాయా? తను ఈ వివాహానికి ఒప్పుకోని కారణం వినయ్ రూపం, ప్రేమ, జ్ఞాపకాలు మర్చిపోలేకగా జయంత్ బాబుని తిరస్కరించింది. అలాంటప్పుడు వసుధ స్థానాన్ని గురించిన ఆలోచన తనకు దేనికి? ఆమె అదృష్టాన్ని గురించిన ఆరాటం దేనికి? ఏ జన్మలో పాపమో ప్రేమించిన వినయ్కి దూరమై దుర్భరమైన అశాంతిని పొందుతూ జీవోత్సవంలా బ్రతుకుతోంది. వసుధను చూసి ఈర్షపడి వచ్చే జన్మలో కూడా మళ్లీ భయంకరమైన ఎడబాటునే ఆశిస్తోందా? భయంతో వణికిపోయింది వర్ణ. భగవాన్, వద్దు వద్దు, నాలాంటి బ్రతుకు నా శత్రువులకు కూడా వద్దు. అంతా సుఖంగా ఉండాలి. వసుధ ఎన్నో కోరికలతో వైవాహిక జీవితంలో కాలు పెట్టింది. ఆమె తీయని కలలు పండేట్లు చెయ్యి. వాళ్ల జీవితం 3 పూలు 6 కాయలుగా వెలసిల్లాలి. పున్నమి వెన్నెలలు కాయలే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య చీకట్లు తుంగి చూడకూడదు. ఇలా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవాన్, నా మొర ఆలకించు అంటూ ఆక్రోశించేది వర్ణ మనసు. ఆ వారంలో రక్షక గృహం తాలూకా వార్షికోత్సవం ఉండడంతో ఇంట్లో అంతా ఆ పనుల మీద ఉండిపోయారు.
తను కూడా పనుల్లో ఏమైనా సహాయం చేస్తాననేది వర్ణ. నిండు చూలాలుగా ఉన్న ఆమె చేత చిన్న పని కూడా చేయనిచ్చేవారు కాదు. వార్షికోత్సవానికి ప్రముఖులకు పెద్దలకు ఆహ్వానాలు వెళ్ళాయి. ఏర్పాట్లు భారీ ఎత్తున సాగాయి. ఇంట్లో అంతా బయలుదేరుతున్నా వర్ణ మాత్రం రాలేనంది. 1-2 సార్లు చెప్పిన తర్వాత ఆమె పరిస్థితిని గ్రహించి ఇంకేం బలవంతం చేయలేదు. వర్ణకి కలిగే భయం వేరు. అక్కడికి ఎంతో మంది పెద్దలు, పేరున్నవాళ్లు వస్తారు. తన గురించి ఎవరికైనా తెలియచ్చు. ఈ కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉంటుంది గనుక తను ఎవరు అన్న ప్రశ్నలు రావచ్చు. ఆ పరిస్థితిని కొని తెచ్చుకోవడం ఇష్టం లేని వర్ణ రానంది. తారా వాళ్ళు అర్థం చేసుకుని సరే అనడంతో ఇంటి దగ్గరే ఉండిపోయింది. రాత్రి 11 గంటలకు అంతా తిరిగొచ్చారు. ఫంక్షన్ బాగా జరిగిందని, పిల్లలకు స్త్రీలకు బట్టలు పంచిచ్చారని, ఎవరెవరు ప్రసంగించారో అన్నీ చెబుతూనే నిద్రలోకి జారిపోయింది తార. ఇంట్లోంచి ఒంటరిగా బయలుదేరింది వర్ణ. అలా వెళుతూనే ఉంది బజార్లని దాటుకుంటూ. ఎదురుగా చిన్నపాటి అందమైన బంగళా కనిపించింది. యాంత్రికంగా అందులోకి ప్రవేశించింది. అదేదో అద్భుతమైన మందిరంలా ఉంది. లోపల గోడలన్నీ అందమైన పెయింటింగ్స్ తో కళావైభవాన్ని చాటుతున్నాయి. వాటి సౌందర్యాన్ని తిలకిస్తోన్న వర్ణకి తన వెనకగా ఎవరో కర్కశంగా నవ్వడం వినిపించింది. ఉలిక్కిపడి భయంతో వెనుతిరిగి చూసింది. వచ్చావా? రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను అంటోంది ఆ ఆకారం. అతను పిచ్చివాళ్లా ఉన్నాడు. ఒంటి మీద బట్టలన్నీ చిరిగి పేలికలై అస్తవ్యస్తంగా ఉన్నాయి. కళ్ళు క్రూరంగా చూస్తున్నాయి. చేతిలో పిస్టల్ ఉంది. అతనెవరో గుర్తుపట్టడానికి 5 నిమిషాలు పట్టింది వర్ణకు. అరే, నువ్వు వినయ్ కదూ? నువ్వేనా వినయ్? నిజంగా నువ్వేనా? ఏంటిలా అయిపోయావు? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? వినయ్, నిన్ను చూశాక నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అంటూ అతని దగ్గరగా వెళ్ళసాగింది వర్ణ. ఆగక్కడ. నువ్వెంత మోసగత్తెవో, ఎంత బాగా నటించగలవో నాకు బాగా తెలిసిపోయింది. ఎంతకాలం ప్రేమ పేరు చెప్పి నా మనసుతో ఆడుకున్నావు కదూ, దానికి శిక్ష ఏంటో తెలుసా? ఈ పిస్టల్తో నిన్ను చంపేస్తాను అంటూ వర్ణ వైపు గురిపెట్టాడు. ఆగు వినయ్, నన్ను చెప్పని, తొందరపడకు. నేను నిన్ను మోసం చేయలేదు అంటూ ఏదో చెప్పబోయింది వర్ణ. నువ్వేం చెప్పనక్కర్లేదు. నీ సంగతి నాకు తెలిసిపోయింది. ఇంకా నీ మాటలేం నేను వెందల్చుకోలేదు. అతని గొంతులో కఠినత్వం కరుడుగట్టినట్లుంది. వినయ్, ఏంటిదంతా? నువ్వు ఎందుకిలా మారిపోయావు? నన్ను అనుమానిస్తున్నావా? నా సంగతి నీకు తెలీదు? నిన్నెంతగా ప్రేమించానో ఒకసారి గుర్తు తెచ్చుకో అంది వేడుకోలుగా. హహహా, వికటంగా నవ్వుతున్నాడు వినయ్. నీ ప్రేమ వంచన, బూటకం, నటన. నన్ను మోసం చేశావు. అందుకు తగిన శిక్ష అనుభవించాల్సిందే. ఇంకా నువ్వు, నీ కడుపులో ఉన్న బిడ్డ ఉండడానికి వీల్లేదు. అందుకే నిన్ను నా కళ్ళెదుటే చంపేస్తాను. ప్రతీకారం తీర్చుకుంటాను. రౌద్రంగా పిస్టల్ గురిపెట్టాడు వినయ్. వినయ్, నన్ను చంపు, పర్వాలేదు. కానీ పుట్టబోయే బిడ్డని మాత్రం వదిలే. ఆ బిడ్డ నీకేం ద్రోహం చేసిందని? దానివల్లే నువ్వు నన్ను మోసం చేసి పారిపోయావు. నీకోసం నేను ఇలా పిచ్చివాళ్లా, ఎందుకు పనికిరాని వాళ్లా తయారయ్యాను. ఇందుకు కారణం నువ్వే. అందుకే నిన్ను చంపేస్తాను అంటూ పిస్టల్ పేలుస్తున్నాడు వినయ్. వినయ్, ఒక్క నిమిషం ఆగు. నే చెప్పేది పూర్తిగా విను. నన్ను ఈ పరిస్థితి తెచ్చినవాడు అంటూ వర్ణ ఏదో చెప్పబోతుండగా వినయ్ పేల్చిన తుపాకీ గుండొకటి ఆమె గుండెల్లోకి, మరొకటి ఆమె కడుపులోకి దూసుకుపోయాయి. తల కరిగిపోయింది. కెవ్వుమంటూ లేచి కూర్చుంది వర్ణ. భయంతో శరీరమంతా గజగజ వణికిపోతోంది. ఫ్యాన్ తిరుగుతున్నా చెమటలు ధారగా కారిపోతున్నాయి. కడుపులో ఒకసారిగా వెలితిప్పినట్లు బాధ. 2 నిమిషాల తర్వాత మళ్లీ అదే బాధ. 15 గంట దాకా అలాగే బాధని భరిస్తూ కూర్చుంది. ఇంకా పైన తట్టుకోలేక తార గదికి వెళ్లి ఆమెకి విషయం చెప్పింది వర్ణ. మరో 5 నిమిషాలకు హరిబాబు, మీనాదేవి వర్ణను తీసుకుని హాస్పిటల్కి వెళ్లారు. సూర్యుడు ఉదయించాడు. కాని వర్ణకు ఉదయించబోయే సూర్యుడు మాత్రం అస్తమించాడు. వర్ణకు స్పృహ తప్పింది. అప్పటికి హాస్పిటల్ అంతా హడావిడిగా ఉంది. వచ్చేపోయే పేషెంట్ల తాలూకా వ్యక్తులతో సందడిగా ఉంది. రోగిష్టి వాళ్లు ముక్కుతూ మూలుగుతూ పడుకుంటే లేవగలిగిన వాళ్లు ఈ సందడంతా తిలకిస్తున్నారు. వర్ణకు వేడివేడి హార్లిక్స్ ని స్పూన్తో తాగిస్తోంది తార. 5 నిమిషాల తర్వాత కొంచెం తేరుకుంది వర్ణ. తార, పుట్టిన బిడ్డేది అంది ఆతృతగా. ఇప్పుడు ఎందుకు ఆ విషయం? నువ్వు ముందు విశ్రాంతి తీసుకో అంటూ ముఖం పక్కకు తిప్పుకుంది తార. చెప్పుతారా, ఏ విషయాన్నైనా విని తట్టుకునే శక్తి కోల్పోలేదు నేను. సారీ వర్ణ, నీకు ఆడపిల్ల పుట్టింది. కాని వెంటనే అంది తలదించుకుని. అర్థమైంది వర్ణకు. ఒక్కసారి ఎందుకో కన్నీరు ఉప్పెనలా పొంగుకొచ్చింది. ఊరుకో వర్ణ, ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. దేవుడు ఏం చేసినా మన మంచికే. మన మంచికా? 9 నెలలు మోసి కన్నబిడ్డను కళ్ళారా చూడకుండానే దూరం కావడం ఎంత కష్టమో తారకేం తెలుసు? మాటైతే అనేసింది కాని అనుకుంది వర్ణ. హరిబాబు, మీనాదేవి వచ్చి ఊరట వాక్యాలు పలికారు.
అదే మనసులో పెట్టుకుని మదన పడద్దని హెచ్చరించారు. వసుధ జయంత్ చూడ్డానికొచ్చారు. ఏవేవో కబుర్లు చెప్పి ఆమె బాధను దూరం చేయడానికి ప్రయత్నించారు. ఒక్కొక్కసారి బిడ్డ పోవడం వల్ల ప్రపంచమంతా శూన్యంగా అనిపించేది వర్ణకు. తారన్న మాటలు నిజమే. పుట్టబోయే బిడ్డ ఎలాంటిదైనా తల్లి అనేసరికి ఆ మమకారం దానంతట అదే వస్తుంది కాబోలు అనుకునేది. దెబ్బ మీద దెబ్బ అన్నట్లు మరో వార్త విని నిశ్చేష్టురాలైంది వర్ణ. తనకింకా బిడ్డలు పుట్టే అవకాశమే లేదని, కాన్పు కష్టమై ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని నర్సు ద్వారా విన్న వర్ణ మరింతగా కుంగిపోయింది. దేవుడు ఎంత నిర్దయుడు! తన జీవితాన్ని ఎందుకిలా రంగులు రాట్నంలా గిరగిరా తిప్పుతున్నాడు? ప్రతి దాంట్లో ఎదురే వస్తోంది. ప్రేమలో, పెళ్లిలో, ఆఖరికి సంతానం విషయంలో కూడా అంతే. ఏ జన్మలో ఎంత ఘోరపాపం చేసిందో జీవితం శాపగ్రస్తమైంది. కనీసం బిడ్డను చూసుకుని బతికే యోగం కూడా లేకుండా పోయింది. ఇంకా బ్రతుకులో ఏం మిగిలిందని మొండిగా, ఒంటరిగా, దిష్టిబొమ్మలా మనిషి మాత్రం మిగిలింది. ఎందుకంత బాధపడతావు? ఆనాడు పుట్టబోయే బిడ్డపై నాకేం ఆశలు, మమకారం లేదని అన్నావుగా. జీవిత సర్వస్వమైన వినయనే దూరం చేసుకున్నావు. అంతకంటే ఎక్కువ ఈ బిడ్డ నీకు అంటూ తన మనసే తనను నిలదీసి ప్రశ్నిస్తున్నట్లుగా అనిపించసాగింది. భగవంతుడా, ఈ సంఘర్షణకు లోను కాకుండా బిడ్డతో పాటు నన్నెందుకు తీసుకుపోలేదు? నన్నింకా ఏ రకంగా శిక్షించాలి అనుకుంటున్నావయ్యా అంటూ ఆక్రోశించింది వర్ణ. 2 నెలలు గడిచిపోయాయి. చూడు వర్ణ, అలా ఒంటరిగా కూర్చుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు నిన్ను భయపెడతాయి. అందుకని నిన్ను మా మహిళా మండలిలో టైపిస్ట్ ఉద్యోగానికి ఫిక్స్ చేశాను. నీకిష్టమైతేనే చేరు సుమా అంది మీనాదేవి. కొన్నాళ్లు ఏదో ఒక వ్యాపకం ఉంటే మిగిలిన విషయాలు త్వరగానే మరిచిపోతుంది అంది తార. ఇన్నాళ్ళు తనను కూర్చోబెట్టి తిండి పెట్టారు. ఇంట్లో మనిషిలా చూశారు. ఇంకా కూర్చుని తినడం బాగుండదు. అదీగాక తనే ఏదైనా ఉద్యోగం ఇప్పించమని వాళ్ళని అడుగుదామనుకుంటోంది. వీళ్ల దగ్గర అయితే తనకి ఏ భయం ఉండదు అనుకుని చేరడానికే నిర్ణయించుకుంది వర్ణ. ఆమెలో క్రమంగా మార్పు వస్తున్నా ఒంటరిగా ఉంటే మాత్రం గతం పీడకలలా కళ్ళ ముందు కదలాడేది. వర్ణ, ఇంకా అవే విషయాలు తలుచుకుని బాధపడుతున్నావా? జరిగింది మర్చిపో అంది తార. ఎలా తారా? జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాను. ఆఖరికి పుట్టిన బిడ్డ కూడా పోయింది. బ్రతుకులో ఏం మిగిలిందని సంతోషంగా ఉండను? వర్ణ, బిడ్డ పోవడం నీకు నిజంగా బాధ కలిగిస్తోందా అంటూ సూటిగా ప్రశ్నించింది తార. ఎవరికి మాత్రం బాధ కాదు తారా. చూసావా, ఆ రోజు ఆ మాట అంటే బిడ్డపై నీకు ప్రేమ లేదన్నావు. ప్రతి స్త్రీకి మమకారం, బంధం అనేవి లేకుండా ఉండవు. అయినా నీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని చూస్తే బిడ్డ నీకు దూరం అవడమే మంచిదేమనిపిస్తోంది. అలా అని నన్నింకా బాధ పెట్టకుతారా అంది వర్ణ ఇంకా మాటలు వినలేనట్లు. వర్ణ, నువ్వు కూడా ఆలోచించు. ఇప్పుడు ఆ బిడ్డుంటే నీ ముందు జీవితానికి ప్రతిబంధకం కావచ్చు. నువ్వు మాలాంటి మనిషివి కావు. నీకు సెంటిమెంట్స్ ఎక్కువ. రేపు ఫ్యూచర్లో నీ జీవితం సాఫీగా సాగాలంటే బిడ్డ లేకపోవడమే నయం. ఇంకా నాకు భవిష్యత్తా అంది విరక్తిగా నవ్వుతూ. ఆ నిరాశే వద్దంటాను. మా హోంలో వాళ్ళని చూసావు. నీ కళ్ళెదుటుగా ఉన్న వసుధను చూస్తున్నావు. ఇంకా నీలో మార్పు రాలేదంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నన్నేం చేయమంటావుతారా అంది నిరాశగా. నేను చెప్పినట్లుగా చేస్తావా మరి? ప్రయత్నిస్తాను. అయితే గతాన్ని వెనక్కి నెట్టేసి పెళ్లి చేసుకో. నేను పెళ్లి చేసుకోవడమా అంది కోపంగా. నేను హాస్యానికి అండం లేదు వర్ణ. ఇది వరకు బిడ్డ కారణంగానేగా ఇంట్లోంచి బయటకొచ్చేసావు. నీ వయసు ఏమంత ఎక్కువని ఎవరో ఏదో అనుకుంటారని భయపడకు. వసుదని చూడు. ఇదివరలో ఆఫీసులో ప్రతి వాళ్ళు ఏదో ఒకటని బాధ పెట్టేవారు. ఇప్పుడు పెళ్ళయ్యాక ప్రతి వాళ్ళు ఆమెని గౌరవిస్తున్నారు. చెడిన ఆడది జీవితాంతం చెడి బ్రతకాలనే లేదు. పెళ్లి కోసం నేను ప్రోకులాడితే ఏదో రకంగా వినయనే పెళ్ళాడేదాన్నిగా తారా. ఇంకా వినయనే పట్టుకుని ప్రోకులాడతావేం వర్ణ? నీ మీద నిజంగా ప్రేమన్నవాడే అయితే నిన్ను వెతికించే ప్రయత్నమే చేయడా? కనీసం పేపర్లైనా వేయించడా? అలాంటిదేం జరగలేదంటే అతనికి నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తూనే ఉంది అంది తార. ఇలా అంటుంటే అయినా మనసు మార్చుకుంటుందేమో అని. అలా అనుకుతారా? వినయ్ అలాంటి వాడు కాదు. నేనంటే పిచ్చి ప్రేమ. ఎలా ఉన్నాడో ఎక్కడున్నాడో అంది గద్గద స్వరంతో. మగాళ్ల సంగతి నీకింకా పూర్తిగా తెలీదు. ప్రేమించిన దాన్ని, పెళ్లాడిన దాన్ని దూరం చేసుకోలేని మోగాళ్లుంటే ప్రపంచంలో ఆడవాళ్లు ఒంటరిగా బ్రతికే అవసరమే ఉండదు. ఎక్కడ చూసినా ఈ రోజుల్లో ఇలాంటి వార్తలేగా వింటున్నాం. అలాగే నీ వినయ్ కూడా ఈ పాటికి ఏ అమ్మాయినో హాయిగా పెళ్లాడి సుఖంగా ఉంటాడు. అలా జరగదు. జరగడానికి వీల్లేదు అంది వర్ణ ఆవేశంగా. వర్ణ, నేనొక విషయం చెబుతాను వింటావా అంది తార అనునయంగా. చెప్పు అంది వర్ణ తన ఆవేశానికి సిగ్గుపడుతూ. వినయ్ పెళ్లి చేసుకోకుండా నిన్నింకా మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ నీ కోసం భగ్న ప్రేమికుల్లా ఉన్నాడని అనుకుందాం. ఇప్పుడు అతన్ని పెళ్లి చేసుకుంటావా? తార వైపే చూడసాగింది వర్ణ. ఆన్సర్ టు ది పాయింట్.
ఆ అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కుని తిననివ్వదు అన్నట్లుంది నీ ఉద్దేశం. నువ్వు అతన్ని పెళ్ళాడవు, ఎక్కడో పెళ్లి చేసుకుని ఉన్నాడంటే నమ్మవు. అతను నీ కోసం పరితపిస్తూ దేవదాసులా ఉండిపోవాలనేనా నీ కోరిక? అది కాదు తారా, నా నమ్మకం ఏంటంటే, ఏంటో నేను చెబుతాను విను. అతను నిన్నే తలుచుకుంటూ నీ కోసం పెళ్లి గిళ్ళి చేసుకోకుండా ఉంటాడని నీ నమ్మకం. కాని వర్ణ, అతను మగవాడు. అతనేమీ మోసపోలేదు. నీ కోసం ఎంతకాలం ఎదురు చూస్తాడు? పైగా నువ్వు ఈ విషయమై అతనికి ఏమైనా ఉత్తరం రాసావా ప్రత్యేకంగా? లేదు. లేనప్పుడు అతని నువ్వు మనసారా ప్రేమించినప్పుడు అతని సుఖాన్నే కోరుకోవాలి. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అన్న విషయం తెలిసిందేగా నీకు? మళ్ళీ తనే చెప్పడం మొదలుపెట్టింది తార. అతన్ని కావాలని దూరం చేసుకుంది నువ్వేగా, అందుకని అతన్ని పూర్తిగా మర్చిపో. వినయ్ని మర్చిపోవడం ఎలా సాధ్యం తారా? అతను నీకు కనిపించినా అతన్ని పెళ్ళాళ్లేవు కదా, అందుకని నువ్వే పెళ్లి చేసుకుంటే అదే సాధ్యం అవుతుంది. తోడేళ్లలాంటి మగవాళ్ళున్న ఈ ప్రపంచంలో ఆడది ఒంటరిగా బ్రతకడం కష్టం. మన మానాన మనం తలెత్తకుండా ఉన్న ప్రతి మగాడి కన్ను ఆడదాని మీదే ఉంటుంది. అనుక్షణం కుమిలి చచ్చే కన్నా ఒక క్షణం మనసును చంపుకుని ఒక నిర్ణయానికొస్తే నీ బ్రతుకుని నువ్వే నందనవనం చేసుకోవచ్చు. నేను ఒంటరిని ఎలా అవుతాను తారా, మీరంతా లేరు? మేమంతా కొంతకాలమే నీ వెనుకుంటాం వర్ణ. అమ్మా నాన్న శాశ్వతం కాదు. నేను పెళ్లి చేసుకుని మరో ఇంటికి వెళ్ళిపోతాను. పోతే అన్నయ్య వసుధ. ఇప్పుడున్న బుద్ధి వసుధలో ఎల్లకాలం ఉంటుందన్న నమ్మకం ఏమిటి? కాలం పరిస్థితులు మనిషిని మార్చేస్తాయి. సొంత తల్లిదండ్రుల్ని, చెల్లెళ్ళని, భార్య మాటలు విని కాని మరే కారణంగా కాని దూరం చేసుకునే అన్నయ్యలు ఉన్నారు ఈ ప్రపంచంలో. పైగా అన్నయ్యకి నువ్వేం సొంత చెల్లెలివి కావు. అందుకే నీకంటూ ఒక ప్రత్యేకమైన సంసారం కావాలి వర్ణ. చూడు, ఈ విషయం గురించి నేను చాలాసార్లు చెప్పాను. మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం కూడా. ఇప్పుడు మాత్రం నేను గట్టిగా చెబుతున్నాను. అంటే ప్రత్యేకంగా ఈ విషయాన్ని గురించే సీరియస్ గా ఆలోచించి ఓ నిర్ణయానికి రమ్మనంటున్నాను. ఏం మాట్లాడవు. నువ్వు అంటే మిగిలిన విషయాలు మేము చూసుకుంటాం. అలాగే తార, ఆలోచిస్తానులే అంది అయిష్టంగా వర్ణ. ఆలోచిస్తాలే అంటూ దాటేకు. తప్పకుండా ఆలోచించి మీరంతా సంతోషించే నిర్ణయమే చెబుతాను అని చెప్పు అంది తార. తలూపింది వర్ణ, మరేం ఎదురు చెప్పలేక. వర్ణ, మొన్న మీకు తార చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించారు అన్నాడు జయంత్ హఠాత్తుగా ఒకరోజు. కూర్చోండి అంది కాని తార తనకు ఏం చెప్పిందబ్బా అనుకుని ఆలోచించసాగింది వర్ణ. వర్ణ ఎంతకీ సమాధానం చెప్పకపోవడంతో మళ్ళీ జయంత్ అడిగాడు. ఏంటి, ఇంకా మీరేం ఆలోచించుకోలేదా అన్నాడు ఆమె వంక చూస్తూ. మీరు మీరు ఏ విషయం గురించి అడుగుతున్నారో అంటూ సందిగ్ధంగా ఆగిపోయింది. అదేనండి, మీ పెళ్లి విషయం. ఓ, అదా మీరు అడిగేది అంది నిర్లిప్తంగా. అవును, ఆ విషయం గురించే. నాకు తెలిసిన ఓ ఫ్రెండ్ ఉన్నాడు, పేరు మూర్తి. మంచి బిజినెస్ మ్యాన్, చాలా ఆస్తుంది. అతనికి ఏడాది క్రితమే పెళ్ళయింది. భార్య అంటే చాలా ప్రేమ. అటువంటి భర్తను మోసం చేసి ఆమె మరొక అతన్ని తీసుకుని వెళ్లిపోయింది. పోతూ పోతూ విడాకుల కాగితం రాసిపెట్టి వెళ్లిపోయింది. అప్పటినుంచి మనిషి చాలా కుంగిపోయాడు. తలెత్తుకుని బయటికి రాలేకపోయాడు. మనిషి దేన్నైనా భరించగలడు గాని నమ్మక ద్రోహం మాత్రం భరించలేడు. దేశంలో ప్రతి ఆడది దగా పడ్డానికి కారణం మాగాడే అనుకుని వాళ్ళని నిందిస్తున్నాం. కానీ కొన్ని కథలకు ఆడవాళ్లు కూడా సూత్రధారులు అవుతున్నట్లు వింటున్నాం. అతనికి ఇప్పుడు ఏమైంది అంది వర్ణ. అతనికేం కాలేదు. కాకపోతే అతను నాకు చాలా మంచి ఫ్రెండ్. వాడిని అలా చూస్తూ గాలికి వదిలేయడం మనుషులు చేసే పని కాదు అనిపించింది. అందుకే అతని మనసు మార్చి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పించాం. పెళ్లి కుదిరించే బాధ్యత మా మీదే ఉంచాడు. జీవితంలో ఎదురు దెబ్బతిన్న స్త్రీ ఎవరైనా పర్వాలేదు అన్నాడు. అందుకని మీ విషయం అంతా అతనితో చెప్పేశాను అంటూ వర్ణమోహంలోకి చూశాడు జయంత్. నా విషయం చెప్పారా అంది హఠాత్తుగా కళ్ళు పెద్దవి చేసి. అవును వర్ణ, జీవితంలో మీరు బాగా దెబ్బతిన్నారు. అతను మోసపోయాడనే విషయం వేరైనా బాధ దాదాపుగా ఒకటేగా. అందుకే మిమ్మల్ని గురించి చెప్పాను. ఇద్దరి పరిస్థితులు ఒకలాంటివే కనుక ఒకరి పట్ల మరొకరికి జాలి, సానుభూతి ఉంటాయి. ఒకరినొకరు వేలెత్తి చూపించుకునే పరిస్థితి ఎప్పటికీ రాదు. నాకు అతనితో పెళ్ళేంటి జయంత్ బాబు అంది వేదనగా. మీరింకేం మాట్లాడకండి వర్ణ. మీ సమస్యకు పరిష్కారం ఎటూ తేల్చుకోలేక జీవితంతో రాజీ పడలేక సతమతమవుతున్నారు. అందుకే తార నేను కలిసి మీ తరపున ఓ నిర్ణయానికి వచ్చాం. మొదట్లో కొంచెం బాధపడ్డా క్రమంగా మీరే సర్దుకుపోగలరు, మాకు నమ్మకం ఉంది. కానీ జయంత్ బాబు, వర్ణ, జీవితంలో అన్ని అవకాశాలు అందరికీ రావు. అవకాశాన్ని మనం వెతుక్కుంటూ పోవాలి కానీ మనల్ని అవకాశం వెతుక్కుంటూ రాదు. కానీ మీ విషయంలో అసలు విషయం తారుమారై అవకాశమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. అదృష్టం తలుపు తడుతుంటే మూసు కూర్చోవడం మూర్ఖుల లక్షణం. అందుకే మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రేపు పెళ్ళయ్యాక ఈ నిర్ణయం తీసుకున్నందుకు మీరే ఎక్కువ సంతోషిస్తారు. ఇటు అతనితో వాదించి నెగ్గలేక అటు ఏ నిర్ణయానికి రాలేక
ఏం చెయ్యాలో తోచలేదు వర్ణకి. ఆలోచించిన కొద్దీ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అందుకే నిర్ణయాన్ని మాకు వదిలి మీరు ఊ అనండి చాలు. మిగిలిన ఏర్పాట్లు మేం చేస్తాం అన్నాడు జయంత్ తనే తెగించి. నా గురించి అన్ని విషయాలు మీ గురించి అన్ని విషయాలు అతనితో పూర్తిగా చెప్పేశాను. మీరు అతనితో మాట్లాడతానంటే అతన్ని ఇక్కడికి తీసుకొస్తాను. వద్దు వద్దు, నేను ఎవరితో ఏం మాట్లాడను అంది కంగారుగా. జయంత్ మరి కొంతసేపు వర్ణ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ఎన్నో విధాల నచ్చజెప్పి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక ఆలోచనలో పడింది వర్ణ. ఏం చేసింది తను? వివాహానికి ఒప్పుకుందా? అంటే వినయ్ని మర్చిపోగలిగిందా? అతన్ని కాదని మరొక వ్యక్తితో సుఖంగా జీవించగలదా? తను పవిత్రురాలు కాదు అని తెలిసి కూడా వివాహానికి ఒప్పుకోవడం అతని సంస్కారం కావచ్చు. కానీ తన విషయం వేరు. ప్రేమ ఒకరితో, పెళ్ళొకరితో, తనువు మరెవరికో. ముగ్గురు వ్యక్తులు తన జీవితంలోంచి నడిచిపోవాలని రాసుంది కాబోలు. భగవంతుడా, ఎందుకయ్యా ఈ జీవితాన్ని ఇంకా పొడిగిస్తున్నాం? బ్రతికిన కొద్దీ ఆశలు, ప్రలోభాలు ఏవో ఒకటి పుడుతూనే ఉంటాయి. వాటికి అంతుండదు. ఈ పెళ్లి నా ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది. ముందు రాబోయే జీవితంలో ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలని రాసుందో. భగవాన్, ఈ జీవితాన్ని ఏం చేయదలుచుకున్నావో నీదే భారం అనుకుంది అశాంతిగా. పైకి జయంత్ మాటలకి ఎదురు చెప్పకపోయినా ఆ రాత్రంతా వినయ్ గురించిన ఆలోచనలే కాలాన్ని తినేశాయి.